అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాండిగోలో జనావాసాల మధ్య చిన్న విమానం కుప్పకూలింది. ఘటనలో 2 మృతి చెందగా దాదాపు 15 ఇళ్లకు నిప్పంటుకుంది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఉదయం 6 గంటలకు పెద్ద శబ్దంతో విమానం కూలడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. దాదాపు 15 ఇళ్లలో మంటలు చెలరేగాయి. డజను వరకు కార్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు. జనావాసాలున్న చోట విమానం కూలడంతో ఒకరు తీవ్రంగా గాయపడగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. కూలిన ప్రైవేట్ సెస్నా విమానంలో 10 మంది వరకు ప్రయాణించే వీలుందని, అయితే ప్రమాద సమయంలో అందులో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు అన్నారు. బుధవారం రాత్రి న్యూయార్క్ నగరంలోని టెటెరో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం కన్సాస్ రాష్ట్రం విచిటాలోని జబరా ఎయిర్పోర్ట్లో కాసేపు ఆగింది. అనంతరం టేకాఫ్ చేసిన విమానం శాండిగోలోని మాంట్గోమరీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. మరో 3 మైళ్ల ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుంది. అయితే విమాన పైలట్ నుంచి తమకు ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదని అధికారులు అన్నారు. అలాస్కాలోని ఒక కంపెనీకి చెందిన ఈ విమానం 1985లో తయారైంది. దట్టంగా మంచు కురుస్తున్న వేళ విమానం కరెంటు తీగలను తాకి ప్రమాదానికి గురైందన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.